జీవితం నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక మరణం లేకుండా యుగాల సన్నిధిలో మనము జీవించగలుగుతాము. యోహాను పత్రికలో కూడా అదే ఆ విషయాన్ని భక్తులైన యోహాను పత్రికలో కూడా రాస్తున్నాడు. 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. చూపించాలి. 2వ అధ్యాయం 25వ వచనం యోహాను పత్రిక 222వ పేజీ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏమిస్తానంట దేవుడు క్రీస్తులను మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన మనకు చేస్తున్న వాగ్దానం. నిత్య జీవం అంటే మరణం లేనటువంటి జీవితం. ఈ జీవితం ముగిసిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మరణ వేదన లేనటువంటి జీవితం, ఆకులు తప్పు లేని జీవితాన్ని అనుభవిస్తామని దేవుడి లేఖనం ద్వారా మనం చూస్తాం. ఆశీర్వాదం ఒకటి ఎన్ని ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఎన్ని నేర్చుకున్నప్పుడు 4 విషయాలు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒకటి ఏంటంటే దాసులమైన మనలను కుమారులుగా మార్చాడు. రెండవది దేవుని మాట 4 చెప్పిన అవి కూడా సత్యవాక్యం సరిగా ఉపదేశిస్తే రాదు జనానికి. రెండవ ఆశీర్వాదం అంటే మొదటి ఆశీర్వాదం దాసులమైన మనకు కుమారులుగా తన ప్రాణ త్యాగం ద్వారా దాసులుగా అమ్మబడిన మనల్ని కొని కుమారులుగా చేసుకున్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి? అట్లా ఉందన్నమాట. మంచిగా ఉంటున్నారు. రక్షణ కదా, రక్షణ మనకు అనుగ్రహించాడు అర్థం. లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు వారు సర్వమానవాడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి పాపాల నుంచి విడిపించడానికి ప్రారంభించాడని, మరణం నుంచి విడిపించాడని, పాతాళం నుంచి నరకం నుంచి విమోచించాడని, రక్షణ మనకు అనుగ్రహించాడని మనకు తెలుస్తుంది. మూడో విషయం ఏంటంటే తీర్పులోనికి రాకుండా మనం కదా పునరుద్ధానులుగా తిరిగి వేస్తామని. 4వ విషయం నిత్య జీవం మనకు అనుగ్రహించాడని మనం తెలుసుకుంటున్నాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక. ఆమేన్. చేతిలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. 7వ కీర్తన ద్వారా తన మార్గమును తెలుసుకున్నట్లుగా, తన రక్షణను తెలుసుకున్నట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని, తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడని దేవుడి వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆశీర్వాదాలు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కొందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రస్తుతం మెట్టుకు 4 మాత్రమే మనం నేర్చుకున్నాం. ప్రియ ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రక్షకుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు అయినా. స్థితిలో మీరున్నారు, వాక్య ధ్యానంలో కూడా మీరు అందుకుంటున్నారు. సహాయం చేయండి. మీరు వలన విశ్వాసం కలుగుతున్నారు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదములకు వారసులుగా పిలిచానని మీరు మాట్లాడారు.
ఆశీర్వాదం వారసులుగా మీరు పిలిచారని మాట్లాడుతున్నారు. వారసులో ఉన్నట్టుగా నేను పిలిచాను. శాపగ్రస్తులో ఉండడానికి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కానీ ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచాను. ఆయన అబ్రహాము వంశస్థులను ఆశీర్వదించారు, అహరోను వంశస్థులను ఆశించారు, వారి పిల్లలను ఆశీర్వదించాలని లేఖనం సెలవిస్తుంది. దేవానికి వందనాలు. ఆయన భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడని మీరు సెలవిస్తున్నారు. చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో ఆయన ఆశీర్వాదాలు నీకు నాకు వస్తాయి. ఆయన మాట ఎప్పుడైతే వింటామో ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వాక్య భాగం మనం చూస్తున్నాం. సహాయం చేయ పరిశుద్ధురానికి స్తోత్రం స్తోత్రం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా క్రీస్తునందు మాకు అనుగ్రహించండి. యావని వందనాలు స్తోత్రాలు. ఒక్కో రోజున ఏదైనా తోటలో సమృద్ధి జీవం ఉన్నప్పుడు ఆదాము చేస్తున్నటువంటి నీ ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి సమృద్ధిని కోల్పోయి ప్రభాలోకంలోనికి నెట్టివేయబడి కరువుతోనూ ఖడ్గముతోనూ జీవిస్తున్నటువంటి మానవాడికి నైనా నీ ప్రియ కుమారుడి ద్వారా ఆశీర్వాదాలు అనుగ్రహించారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా మానవాళికి ఏదైనా తోటలో సిద్ధపరిచినట్టు ఏదైనా తోటలు బయటికి నెట్టివేసిన తర్వాత వారి కోసం నీవు ఆ ఆశీర్వాదాలన్నీ దాచి వారికి అనుగ్రహించావయ్యా. భూ సంబంధమైన ఆశీర్వాదం, ఆకాశం నుంచి వర్షంతో వచ్చే ఆశీర్వాదం, దేవా సముద్రం జలముల లోతులో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఇసుకలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మానవుడు మీరు నాయన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చారు. అవి మానవుడు తీసుకుని అనుభవిస్తూ ఉన్నాడు. గర్విస్తున్నాడు ప్రభు. దేవానికి వందనాలు స్తోత్రాలు. భౌతిక సంబంధమైన లోకములు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుని వానికి ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్న అవసరం వారికి మాకు అనుదిన ఆహారమే మాకు అనుగ్రహిస్తున్నట్టు. ధనం ఎక్కువైనా దొంగిలిస్తాను. ధనం ఎక్కువైతే దేవుడు ఎవడనంటానేమో. ఒకడం తక్కువైనప్పుడు దొంగిలించి నేను దొంగనవుతానేమో నరకాన్ని కొడతానని దయానికి వందనాలు స్తోత్రాలు. దాసుడు దయాలు సెలవిస్తున్నట్లేదు. ఆయన మాకు కావాల్సినంత అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభు. రెండవ ఆశీర్వాదము దయా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. దయా దాసులు పాపం చేసి పాపానికి దాసులు అయిపోయి శాతాలకు దాసులు అయిపోయి శాతాలు పెట్టే ప్రలోభాలకు అయినా వాడి బాధలు కృంగిపోతాం. వ్యాధుల ద్వారా, మరణం ద్వారా, శాపముల ద్వారా, కరువు ద్వారా, ఖడ్గం ద్వారా కృంగిపోతున్న మానవుడిని విమోచించి ప్రాణత్యాగం ద్వారా విమోచించి మరలా స్వతంత్రులుగా చేస్తాడు. కుమారులుగా మార్చావు. కుమారత్వాన్ని అనుగ్రహించావు. నాయన అన్నాడు ఆ ప్రభా తప్పుపోయిన కుమారుడు తండ్రి ఎదురు నుంచి వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకున్న వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏ రీతిగా నీవు నాయన దేవానికి స్తోత్రాలు ఏ రీతిగా తండ్రి చేర్చుకున్నాడు ఆ రీతిగా మేము మమ్మల్ని చేర్చుకోవాలి. మాకు ఆశీర్వాదాలు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. దేవా కుమారుడని ఆశీర్వాదం మరలా ఇచ్చినందుకు వందనాలు. రెండవది లోకానికి రక్షణ ప్రభు. దేవానికి వందనాలు స్తోత్రాలు. సమస్తము ఆ రక్షించడానికి శక్తి కలిగిన వాడు, సంపూర్ణంగా రక్షించడానికి శక్తి కలిగిన వాడు మానవుడు పాపం చేసిన ఆయన ఇచ్చే నరకానికి వెళుతున్న సమయంలో నరకం నుంచి విమోచించిన వారు లేరు, పాపాల నుంచి విడిపించిన వారు లేరు, పాతాళం నుంచి విడిపించిన వారు లేరు. నాయన మరణం నుంచి విడిపించగలిగిన వారు, నరకం నుంచి విడిపించగలిగిన వారు లేనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చిన ఆయన నరకం నుంచి మమ్మల్ని విమోచించి నరక యాత్ర శిలువలను అనుభవించి తండ్రి నీకు వందనాలు. మాకు రక్షణ ప్రసాదించడానికి వందనాలు. సర్వలోక పాపములు మోసుకున్న దేవుని గొర్రె పిల్లగా లోక రక్షకుడుగా మీరు నందుకే సమరస్త్రీతో వాళ్ళు సమరయులు అంటున్నారు. నీ మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నామని సమరయులు సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా ఆ రీతిగా నా ప్రభు యోహాను భక్తులు కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆయన లోక రక్షకుడుగా ఉండడానికి కుమారుడిని పంపించాడు సెలవిచ్చినట్లుగా నాయన నీవు లోకాన్ని రక్షించడానికి వచ్చిన జగత్ రక్షకుడు, లోక రక్షకుడు,
మాకు రక్షణ ఆశీర్వాదాన్ని ఇచ్చేవు ప్రభు. మూడోది నా ప్రభా పునరుద్ధానమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవు. అందరికి లేదు కానీ నా ప్రభా, అన్యులకు లేదు కానీ నాయన, నీ నమ్ముకున్న వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానాన్ని, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని మీరు సెలవిచ్చినాము దేవా. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన నమ్మితే ఆయన మనల్ని కూడా తిరిగి లేపుతాడని లేఖనం ప్రకారం, ఆయన తిరిగి లేచాడని లేఖనం ప్రకారం మాకు పునరుద్ధానం అనేటువంటి ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. 4వ ఆశీర్వాదం, అయా మరణము లేని జీవితం మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ ప్రియకుమారుని ద్వారా నిత్య జీవ కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు మీరు సెలవిచ్చినావు. అదే రీతిగా నా ప్రభువా అయా నిత్య జీవం అనుగ్రహించునని తండ్రి మనకు చేసిన వాగ్దానం అని ప్రభా మీరు సెలవిచ్చినటువంటి స్తోత్రాలు. వాగ్దానం చేసినందుకు మాకు మరణ వేదనలేని, ఆకలి దప్పులు లేని, మరణ వేదన లేని జీవితం, నిత్య జీవం మాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు. పరలోకంలో ఏ లోకంలో కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. ఇటర్నల్ లైఫ్ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు. ఈ 4 గొప్ప భౌతిక సంబంధమైన ధనధాన్యాల కంటే గొప్ప ఆశీర్వాదాలు వీటిని స్వతంత్రించుకొని నీ యందు విశ్వాసం నుంచి స్వతంత్రించుకోవడం సహాయం చేయండి. నీ యందు విశ్వాసం నుంచి స్వతంత్రించుకోవడం సహాయం చేసి మీరే మా ఇంటి కొన్ని సమయాన్ని బట్టి వందనాలు చేసి యేసుక్రీస్తు గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.